ప్రేక్షకులందరికీ అభివందనాలు. తెలుగువారికి పాట అంటే ఆరో ప్రాణం. ఆనందమైన, ఆవేశమైన, విరహమైన, విషాదమైన, భక్తైన, రక్తైన, కలైన, కలతైన పాట లేకుండా తెలుగు సినిమా లేదు. 8 దశాబ్దాల కాలంలో ఎన్ని భావాలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని బంధాలు, ఎన్ని అనుబంధాలు తెలుగు పాటల్లో పల్లవించాయి, పల్లవులై పరిమళించాయి. చరణాలుగా మన మనసుల మీద వెన్నెల కిరణాలు కురిపించాయి. మధురమైన ఆ అజరామర గీతాలకు జన్మనిచ్చిన బ్రహ్మలై నిలిచిన దర్శక నిర్మాతలకు, పదాలలో పట్టు తేనెలు నింపి అపురూప సాహిత్యాన్ని సృజించిన కవి పండితులకు, అక్షర సంపదను స్వరబద్ధం చేసి చిరకీర్తిని పొందిన సంగీత సరస్వతులకు, సుమధుర గాత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన గాయనీ గాయకులకు నీరాజనాలు అర్పిస్తూ మీ ముందుకు వస్తోంది స్వరాభిషేకం. ఈ అపూర్వ రాగ యాగంలో పాట పంచుకున్న మహనీయులు ఎందరెందరో, అందరికీ వందనాలు. నమస్కారం. నంద్యాల నందిపైపుల స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకి, సంగీత అభిమానులకి స్వాగతం, సుమస్వాగతం. 83 సంవత్సరాల క్రితం పాట నేర్చిన తెలుగు సినిమా పాటల్లోని 80కి పైగా ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఎంపిక చేసి హేమాహేమీలైన ఆనాటి నేటి గాయనీ గాయకులతో సంగీత భారతికి స్వరాభిషేకం చేశాం. ఆ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆదరించిన సినీ సంగీత అభిమానులందరికీ మా అభినందనలు. అయితే తెలుగు సినిమా సంగీతం సముద్రం వంటి లోతైనది. అందులోంచి మేము ఒక దోసిలతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నాన్ని చేశాం. దీనితో మీ దాహము, మోహము తీరలేదు. చాలామంది కార్యక్రమాన్ని చూసి చాలా బాగుంది అన్నారు. అయితే ఫలానా పాట ఎందుకు వినిపించలేదు, ఫలానా గాయని గాయకులు ఎందుకు కనిపించలేదు అని ప్రశ్నల వర్షం కురిపించేశారు. అందుకనే మీ ప్రశ్నలకి సమాధానంగా మరోసారి మీ అందరి కోసం మేము అందించేస్తున్నాము నంద్యాల నందిపైపుల స్వరాభిషేకం. ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆస్వాదించిన తెలుగు సినిమా సంగీత అభిమానులందరికీ మా అభివందనాలు. వేల తెలుగు పాటలు, తేనె ఊటలు అందించిన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, స్వరకర్తలు, గేయ రచయితలు అందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి మేము చేసుకునేటువంటి స్వరాభిషేకమే ఈ స్వరాభిషేకం కార్యక్రమం. మరి ఈసారి స్వరాభిషేకం కార్యక్రమంలో ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, స్వరకర్త శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, అలాగే గాన సుధాకరుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అంతేకాకుండా గాన కోకిల సుశీలమ్మ గారు, స్వరానికే స్వరం నేర్పించగల శ్రీ యేసుదాస్ గారు, 4.5 దశాబ్దాలకి పైగా పాట అనే గోవర్ధనగిరిని తన గళంతో మోస్తున్న మన బాలు గారు, 18 భాషల్లో పాటలు పాడిన శ్రీమతి వాణి జయరాం గారు, పాటని తన్ని వేరుగా చూడలేము చిత్ర గారు, ఇంకా ఎంతోమంది గాయనీ గాయకులతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీకోసం సమకూర్చాము. అంతేకాకుండా ఈ తెలుగు సినీ సంగీత వినీలాకాశంలో ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, స్వరకర్తలు, గేయ రచయితలు వారందరినీ స్మరించుకుంటూ వారికి చేసేటువంటి అభిషేకమే ఈ స్వరాభిషేకం. తెలుగు సినిమా వేల పాటల పుట్ట, గుండెల్ని కరిగించే సుస్వరాల గుట్ట. మేమిప్పుడు వినిపించబోయేటువంటి ఈ పాటలే ఆణిముత్యాలు లాంటి పాటలని కాదు. మేము ఒక ప్రోగ్రాం అనుకుంటేనే వేలకి వేల పాటలు మాకు గుర్తొస్తూ ఉంటే మీకు ఇంకా ఎన్ని వేల పాటలు గుర్తొస్తూ ఉంటాయి చెప్పండి. అందుకనే మాకు అనిపించిన మంచి అనిపించేటువంటి కొన్ని పాటలతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీకు అందించబోతున్నాము. నిండు మనసుతో ఆశీర్వదించండి.